నమస్తే, శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మోటార్ సైకిల్ ను లారీ ఢీకొన్న సంఘటనలో అఖిల్ అనే వ్యక్తి మృతి. వెంకటాచలం మండలం గొలగముడి క్రాస్ రోడ్డు వద్ద ఘటన. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న వెంకటాచలం పోలీసులు. ఐదు వేలకు పైగా సభ్యత్వాల నమోదు చేయడమే లక్ష్యం. గూడూరు పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో అట్టహాసంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం. అనంతరం మాట్లాడిన పార్టీ నాయకులు. ప్లాస్టిక్ రహిత రాపూర్ గా తీర్చిదిద్దాలి. రాపూరు పట్టణంలో ప్లాస్టిక్ కవర్లను నియంత్రించాలని కోరుతూ స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ భవానీకి వినతి పత్రం అందజేసిన జేఏసీ ప్రతినిధులు. వైభవంగా బాబా విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు. గూడూరు మండలం తిప్పవరపాడు గ్రామంలో నూతనంగా నిర్మించిన సాయి మందిరంలో జరిగిన శ్రీ అనగా సమేత శ్రీ దత్తాత్రేయ స్వామివారి కళ్యాణంలో విరివిగా పాల్గొని సాయినాథుని దర్శించుకున్న భక్తులు. వెంకటాచలం మండలంలోని గొలగముడి క్రాస్ రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అఖిల్ అనే వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వెంకటాచలం మండలంలోని గొలగముడి క్రాస్ రోడ్డు వద్ద లారీ మోటార్ సైకిల్ ను ఢీకొంది. ఈ ప్రమాదంలో అఖిల్ అనే వ్యక్తి మృతి చెందాడు. మృతుడు నెల్లూరు కార్ జోస్ లో పనిచేసే అఖిల్ గా పోలీసులు గుర్తించారు. అదే మోటార్ సైకిల్ లో ప్రయాణిస్తున్న నిరంజన్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం క్షతగాత్రుడిని 188 అంబులెన్స్ లో నెల్లూరు ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలికి వెంకటాచలం పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. జనసేన పార్టీ గతం కంటే ఈ ఏడాది భిన్నంగా సభ్యత్వాన్ని 3 విభాగాలుగా విభజించిందని, ఉద్యమి, సాధక్, ప్రదాతలుగా పేర్లు నిర్ణయించడం జరిగిందని ఆ పార్టీ నాయకులు మునిగిరి తదితరులు తెలిపారు. గూడూరు పట్టణంలోని జనసేన కార్యాలయంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పూజలు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ నాయకులు మునిగిరీష్, పేటేటి చంద్రనీల్, నయూం తదితరులు మాట్లాడుతూ గతేడాది గూడూరు నియోజకవర్గంలో 3400 సభ్యత్వాలు నమోదు చేయించామని తెలిపారు. ఈ ఏడాది 5000కు పైగా సభ్యత్వాలు నమోదు చేస్తామని వారు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమి, సాధక్, ప్రదాత అనేటువంటి 3 పేర్లతో ఈ సంవత్సరం జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో ఉన్నటువంటి విశేషం ఏమిటంటే ఏ పార్టీలో కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమం మాత్రం ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు దీన్ని సాంస్కృతిక భాషలో ఉద్యమి అంటే సభ్యత్వం తీసుకునేవాళ్ళు, సాధక్ అంటే సభ్యత్వం నమోదు చేయించేవాళ్ళు, ప్రదాత అంటే ఎవరన్నా పార్టీ ఆశయాలు నచ్చి ఎటువంటి లాభాపేక్ష లేకుండా డొనేషన్ చేసేవాళ్ళని ప్రదాత అంటారు. ఇట్లా 3 విభాగాలుగా ఇది ఈ సంవత్సరం కొత్తగా ప్రారంభించబడింది. ఈ రోజు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇది జనసేన పార్టీ నాయకులందరూ, ఈ సాధకులందరూ కూడా ఈ సభ్యత్వ నమోదు ప్రారంభిస్తున్నారు. కాబట్టి ఈ సభ్యత్వ నమోదులో ఎంతోమంది యువకులు, ముఖ్యంగా చదువులు చదివేటువంటి, ఇంజనీరింగ్, గ్రాడ్యుయేషన్ చదివేటువంటి యువకులందరూ కూడా పవన్ కళ్యాణ్ ఆశయాల మీద వాళ్ళకి ఎంతో ఆసక్తి ఉంది. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇటువంటి సభ్యత్వం తీసుకొని దీన్ని నమోదు చేయించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం. గూడూరులో అన్ని మండలాల్లో 5 మండలాలు, గూడూరు టౌన్లో అందరికీ కూడా ఈ సభ్యత్వ నమోదు ఎవరైతే సాధకులుగా నమోదు చేసుకోబడ్డారో వారందరికీ కూడా లింకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఈరోజు రావడం జరుగుతుంది. ఈ రోజు నుంచి కూడా ఇది 15 రోజుల పాటు ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుంది. ఈ సందర్భంగా అందరూ కూడా ఎవరైతే లింక్ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా విరివిగా, ఎంతోమంది పార్టీ భావాలు, ఆశయాలు నచ్చేటువంటి యువత యువకులు ఎంతోమంది ఉన్నారు. ముఖ్యంగా భారతదేశంలో యువత యువకుల శాతం ఎక్కువ. జనసేన పార్టీకి ముఖ్యంగా యువత యువకులు ఎంతోమంది ఆసక్తి ఉన్నారు. కాబట్టి వాళ్ళనే టార్గెట్గా చేసుకుని వాళ్ళనే ప్రధానంగా పార్టీలో సభ్యత్వం తీసుకుంటే పార్టీకి చాలా భవిష్యత్తు ఉంటుంది. మా పవన్ కళ్యాణ్ గారు 2 కోట్ల విరాళం ఇచ్చి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆదేశాల మేరకు జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉద్యమి ప్రారంభం కాబోతుంది.
ముఖ్యంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఆశయాల నుంచి ఎంతోమంది యువత ఆయన వెంట నడిచారు గతంలో. ఈరోజు ఆయన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన యొక్క పనితీరు నుంచి ఎంతోమంది ఈరోజు న్యూట్రల్గా ఉండేవాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారి వైపు ఆకర్షితులవుతున్నారు. అందుకు గాను గత సంవత్సరంలో మేము 3400 సభ్యత్వాలు గూడూరు నియోజకవర్గ తరఫున చేయడం జరిగింది. ఈ సంవత్సరం ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరూ కార్యకర్తలు, మండల నాయకులు, వీర మహిళలు ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి గతం కంటే మెరుగ్గా ఈరోజు ఈ సభ్యత్వ నమోదును అధికంగా నమోదు చేసి జిల్లాలో గూడూరుకు ఒక ప్రత్యేక స్థానం తీసుకొస్తామని తెలియజేసుకుంటూ, అదేవిధంగా మా మండలాల్లో ప్రతి ఒక్కరికి మా ఆశయం ఏంటంటే ప్రతి గ్రామంలో జనసేన పార్టీ తరఫున ఒక 10 నుంచి 20 మందికి సభ్యత్వాలు ఇప్పించే లక్ష్యంగా మేము ఈసారి పనిచేయదలుచుకున్నాం. ఎందుకంటే రాబోయే స్థానిక సంస్థలైనా గూడూరు మున్సిపాలిటీలో అయినా మా యొక్క ఉనికిని ఖచ్చితంగా చూపించుకునేదానికి, అదేవిధంగా జనసేన పార్టీ తరఫున ఇంతమంది ఈ సభ్యత్వం కార్యక్రమంలో స్టార్ట్ చేయటం వల్ల ఇది మన పవన్ కళ్యాణ్ గారు తీసుకుని వచ్చి 2 కోట్లు విరాళం ఇచ్చి దీనికి ప్రారంభం చేశారు. ఈ రోజు నుంచి రేపు 15 రోజుల దాకా ఇది కంటిన్యూ సాగుతుంది. అదేవిధంగా దీనికి నమోదు చేసుకోవాల్సిన ప్రతి ఒక్కరూ రెన్యువల్ కానీ కొత్త వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే ముందుకు వచ్చి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఈ గతంలో 500 ఈ సభ్యత్వం పెట్టి ఇప్పుడు 400 పెట్టి ముందు తీసుకుని వచ్చారు. మనకు కావాల్సింది యువత మరియు రాబోయే భవిష్యత్తులో మనం ఎట్లా నిలబడాలా, ఎట్లా చేయాలన్న ఉద్దేశంతోనే ఈ జనసేన పార్టీ పుట్టుకొని వచ్చింది. అలాంటి జనసేన పార్టీలో ప్రజలకి ఎప్పుడైనా సరే మా దైవం పవన్ కళ్యాణ్ గారు ఒకటే ఆలోచిస్తారు, జనాలకి సేవలో ముందుకెళ్లే కార్యక్రమంలో ఎన్నో చేస్తున్నారు. అలాగే ఇది కూడా ఒక జనసేన పార్టీ ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పార్టీ నాయకులు జమాల్ బాషా, అల్లం బాబు, కృష్ణ, భార్గవ్, అవినాష్, శివ, రాజు, వేమ భాస్కర్, మల్లికార్జున్, రవీంద్రబాబు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ సభ్యత్వానికి శ్రీకారం చుట్టడం జరిగిందని ఏఎంసీ చైర్మన్ ఉయ్యాల ప్రవీణ్ తెలిపారు. నాయుడుపేటలోని పార్టీ కార్యాలయంలో జనసేన నాయకులు, వీర మహిళలు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ సూలూరుపేట నియోజకవర్గంలోని ప్రతి పంచాయతీల్లో పర్యటించి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విరివిగా నిర్వహించాలని ఆయన వివరించారు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై జనసేన, జై జనసేన. అధ్యక్షులు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమీ సభ్యత్వ కార్యక్రమాన్ని ఈరోజు ఒక పండుగ వాతావరణంలో ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు మన సూలూరుపేట నియోజకవర్గంలోని నాయుడుపేట సూలూరుపేట నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో మేము అట్టహాసంగా జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు అందరూ కలిసి ఈ రోజు మన ఉద్యమీ సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సాధకులుగా ఉన్న ప్రతి ఒక్కరూ మన నాయకులు, మన అధ్యక్షులు వారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ ప్రజల్లోకి వెళ్ళి మన పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి మరింత మందిని జనసేన పార్టీలోకి ఆహ్వానించే విధంగా, ముఖ్యంగా యువతకి, మహిళలకి ప్రాధాన్యత ఇచ్చే విధంగా మీరందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మునుపెన్నడూ లేని విధంగా మన నియోజకవర్గంలో సభ్యత్వాలని నమోదు చేసి మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి బహుమతిగా ఇవ్వాలని చెప్పి పేరు పేరున ప్రతి ఒక్క జనసేన నాయకుడిని, కార్యకర్తని, మన ఉద్యోగి సభ్యత్వ సాధకుల్ని పేరు పేరున వేడుకుంటున్నాను. ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మా ప్రియతమ నాయకులు, మా అధ్యక్షులు, మన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మన ఈ ఉద్యోగి సభ్యత్వం ద్వారా మనకు 400 కట్టి ఉద్యోగి సభ్యత్వం తీసుకున్న వారికి
పార్టీలో గుర్తింపు, అదేవిధంగా భవిష్యత్తులో పార్టీ తరఫున కమిటీలో స్థానం కల్పించాలన్నా, అదేవిధంగా పార్టీ తరఫున పోటీ చేయాలన్నా ఈ ఉద్యమి సభ్యత్వం అనేది తప్పనిసరి. అదేవిధంగా మన జనసేన ఉద్యమి కార్యకర్తకి ప్రమాదవశాత్తు ఏదైనా ప్రాణాపాయం జరిగితే వారి కుటుంబానికి జనసేన పార్టీ అండగా నిలబడుతూ 5 లక్షల రూపాయల బీమాని అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రమాదం జరిగి హాస్పిటల్ అడ్మిట్ అయితే వారి హాస్పిటల్ బిల్లుల కొరకు 50,000 రూపాయల వరకు జనసేన పార్టీ భరించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క జనసైనికులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, సామాన్యులు, యువత అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని ప్రతి ఒక్కరు ఉద్యోగి సభ్యత్వాన్ని నమోదు చేసుకుంటారని వేడుకుంటూ సెలవు. పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకుని ప్లాస్టిక్ రహిత పట్టణంగా రాపూర్ ను మార్చాలని జేఏసీ సభ్యులు కోరారు. రాపూర్లోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ మారెళ్ల భవానీకి సభ్యులు వినతిపత్రం అందజేసి వివరించారు. ప్లాస్టిక్ కవర్లు ప్రధాన వీధుల్లో అస్తవ్యస్తంగా పేరుకున్నాయని, పారిశుద్ధ్య సిబ్బంది సైతం ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ క్రమంలో భాగంగా వ్యాపారులకు అవగాహన సదస్సులు నిర్వహించాలని వారు వివరించారు. నా పేరు కొండాపురం కస్తూరి, రాపూరు అభివృద్ధి జేఏసీ మెంబర్ని. రాపూరు మండలంలో ఈ ప్లాస్టిక్ రహిత రాపూర్ మండలంగా చేయాలని ఈరోజు రాపూరు ఎంపీడీఓ మేడం గారికి మేము జేఏసీ తరఫున ఈరోజు వినతి పత్రం అందించడం జరిగింది. ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు ఏంటంటే గత కొన్ని సంవత్సరాలుగా ప్లాస్టిక్ వ్యర్థాలు అది భూమిలో ఇనిగిపోకుండా అలాగే ఉండి కాలుష్యాన్ని చాలా దెబ్బతీసే విధంగా ప్రజలకి అనారోగ్య సమస్యలు వచ్చే విధంగా ఉన్నాయి. ఈ ప్లాస్టిక్ వల్ల ఆ ప్లాస్టిక్ రహిత మండలంగా తీర్చిదిద్దాలనే మా సంకల్పము. అలాగే రాపూర్ మండలము అభివృద్ధి పదంలో అభివృద్ధి కావాలని, డెవలప్మెంట్ కావాలనే ఈ సంకల్పం మేము చాలా దృఢంగా పెట్టుకొని ఉన్నాము. మా జేఏసీ తరఫున, రాపూర్ మండలం జేఏసీ తరఫున ప్రతి ఒక్కరు కూడా, మీడియా వాళ్ళు కావచ్చు, ఇట్లా ప్రెస్ వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా రాపూర్ మండలం రాపూర్ అభివృద్ధి కార్యక్రమాలకి మీ అందరూ కూడా మీ సహకారం మాకు తోడ్పాటుని అందించాలని ఈ సభాముఖంగా తెలియపరచుకుంటున్నాను. ఈ జేఏసీ తరఫున నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని. ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల రోడ్లపైన మరియు మురికి కాలువల్లో ఎక్కడ పడితే అక్కడ మనం ఇంట్లో నుంచి వేసే చెత్త కానీ, బయట వేసే చెత్త కానీ చాలా వ్యర్థాల వల్ల మన రాపూర్ పట్టణంలో ఒక అందమైన రాపూర్ అనేది మర్చిపోయి ఒక చెత్త రాపూర్ అనే ఒక పేరు వచ్చేసింది. దాన్ని నిర్మూలించడానికి మనం అందరం కలిసి దాన్ని రాపూర్లోనే ప్లాస్టిక్ వ్యర్థాలను నిర్మించడానికి మనం అందరం ఐకమత్యంగా పోరాడి మనం అందరం కలిసి దీన్ని నిర్మించాలని మేము ఈరోజు ఎంపీడీఓ మేడం దగ్గరికి వచ్చి ఒక వినతి పత్రం ఇచ్చాం. ఆ వినతి పత్రం ద్వారా రాపూర్లో ప్రతి ఒక్కరి వ్యాపారస్తుల దగ్గర మరియు ప్రజలకి అవగాహన కల్పించి వాళ్లకు దీనిపై ప్రత్యామ్నాయం చూపించి దీని ప్లాస్టిక్నే వ్యర్థాలని మనం రాపూర్లో లేకుండా చేసి మనం తిరిగి మన రాపూర్ అందాన్ని. చెత్తలో 75% ప్లాస్టిక్ కవర్లుగానే కనబడతా ఉన్నాయి. ఈ చెత్త బయట వేయడం వల్ల గాలి కొట్టుకొని పోయి కాలువల్లో పడిపోయి డ్రైనేజీ క్లోజ్ అయిపోతూ ఉన్నాయి. డ్రైనేజీ క్లీన్ చేస్తూ ఉన్నారు, మళ్ళీ ప్లాస్టిక్ కవర్లు పడే క్లోజ్ అయిపోతూనే ఉన్నాయి. ఏ పక్క చూసినా చెత్తే కనపడుతుంది. దీంట్లో ఎక్కువ శాతం ప్లాస్టిక్ వల్లే వస్తుంది. ప్లాస్టిక్ అనే పదం 3 అక్షరాలే, కానీ అది దానివల్ల వచ్చే వ్యర్థాలు, నష్టాలు చాలా వరకు ఉన్నాయి. రాయాలనుకుంటే దాని గురించి ఒక పుస్తకమే రాయవచ్చు. దానివల్ల జంతువులకు ఇబ్బంది కనబడుతుంది. ప్లాస్టిక్ కవర్లు తినడం వల్ల జంతువులకు కూడా కడుపులో క్యాన్సర్ వచ్చి చచ్చిపోతూ ఉన్నాయి. అంతేకాకుండా హోటల్స్లలో కానీ, బయట బజార్లలో కానీ ఏ సరుకు కొన్నా ఏం కొన్నా కానీ ప్లాస్టిక్ కవర్ ఇవ్వడం సర్వసాధారణం అయిపోయింది. సైదాపురం మండల పరిషత్ కార్యాలయంలో గత 7 ఏళ్లుగా అటెండర్ గా సేవలందించి బదిలీపై వెళ్తున్న రాగిపాటి వెంకటమ్మను అధికారులు, సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఎంపీడీఓ రామ్మోహన్ రెడ్డి, పరిపాలనా అధికారి మురళీకృష్ణ తదితరులు పూలమాలలు వేసి శాలువాలు కప్పి సత్కరించారు. అనంతరం ఎంపీడీఓ రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ విధుల నిర్వహణలో వెంకటమ్మ ఎంతో నిబద్ధతతో వ్యవహరించారని కొనియాడారు. పదోన్నతిపై కలువాయి ఉన్నత పాఠశాలకు లైబ్రరీ అటెండర్ గా వెళ్తున్నారని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
గూడూరు పట్టణంలోని విఘ్నేశ్వర దేవాలయం వద్ద ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. దాతగా పొనక ఆశేషరెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారుడు పొనక మల్లికార్జున రెడ్డి వ్యవహరించారు. దాతల చేయూతను సంస్థ ప్రతినిధులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, సంస్థ ప్రతినిధులు జి చంద్రశేఖర్, రామ్మోహన్ రావు, వెంకటేశ్వరరావు, రామ్ కుమార్ నాయుడు, ప్రభాకర్, నవీన్, జయకుమార్, నాగరాజు, వెంకట్రావు, యశ్వంత్, విజయ్, కేఆర్ఎం తదితరులు పాల్గొన్నారు. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెల రెగ్యులర్గా మా పొనక ఆశేషారెడ్డి గారి జ్ఞాపకార్థం మా పొనక మల్లికార్జున రెడ్డి గారి వాళ్ళ అబ్బాయి మా తమ్ముడు సంపూర్ణ సహకారంతో 15 మందికి 18 రకాల పలసరుకులు జీవితకాలం లైఫ్ టైం ప్రాజెక్ట్ని ప్రకటించిన మా మల్లికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, వయసులో చిన్నవాడైనప్పటికీ గుణంలో పెద్దవాడిగా భావించి ఆయన సుఖ సంతోషాలతో ఉండాలని, అదేవిధంగా వాళ్ళ కుటుంబం చక్కగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా మనం ఎంచుకున్న మార్గాన్ని నిరుపేదలు ఎక్కడ ఉంటారో అక్కడ ఇవ్వాలన్న ఒక ఉద్దేశంతో ఈరోజు ఆర్టీసీ దగ్గర విఘ్నేశ్వరపురం ఇక్కడ చాలా న్యాయం అనిపించింది. వీళ్ళని చూస్తుంటే చిన్న గొంతులైనా కూడా ఈ ఒక మాకు రిస్క్ అయినా కూడా ఇక్కడే ఇవ్వాలని నిర్ణయించుకోవటం జరిగింది. దీనికి మా కృష్ణారెడ్డి గతంలో మనం ఇక్కడ చీరలు ఒక అబ్బాయికి కూడా ఏదో బాగాలేకపోతే అమౌంట్ కూడా ఇవ్వటం జరిగింది. ఆ ప్రక్రియలో మనం ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ ఇవ్వాలన్న ఒక ఆలోచన వచ్చింది. మా కృష్ణారెడ్డి కూడా తరచు మాకు గుర్తు చేస్తూ ఇక్కడ ఇవ్వాలన్న ఆ ఏరియాలో మరీ నిరుపేదలు. గూడూరును జిల్లా చేయాలని భారత్ వికాస్ పరిషత్ సౌత్ ఇండియా ఉపాధ్యక్షుడు కంకణాల పెంచాలని డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే దీక్షలు 83వ రోజుకు చేరుకున్నాయి. శిబిరంలో పాల్గొన్న నాయకులు నినాదాలు చేశారు. గూడూరును ముక్కలు చేయొద్దంటూ నినదించారు. ఉత్తర భారతదేశానికి 2 మండలాలు చేశారు. ఆ విషయమై ఈరోజు వేరే విషయంలో కోర్టు మందలించింది. అంటే చూస్తూ ఉంటాడు భగవంతుడు. భావితరాల బిడ్డల కోసం మేము ఇలా చేయమని అడిగితే మేము గూడూరులో కలిపేశాము, చెన్నూరులో కలిపేశాము, మధ్యలో ఎంగడపాలెంలో కలిపేసామని అని అంటారు. ఏందయ్యా కలిపేసిందా? అసలు ఏందయ్యా గూడూరు జిల్లా చేయాలని? ఎందుకయ్యా? మేమేం అడిగామయ్యా? మా భవిష్యత్తు అడిగామయ్యా. ఇది చేసింది ఏందయ్యా మాకు? ఒక ముఖ్యమంత్రివే, ఇన్ని సంవత్సరాల చరిత్ర ఉన్న ముఖ్యమంత్రివే, ప్రజలకి చేసే పనిని ఈ విధమైన నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? అర్థం కాకుండా పరిస్థితి అయిపోయింది. ఈరోజు మన గూడూరు మండలం తిప్పవరపాడు గ్రామంలో నూతనంగా నిర్మించిన సాయి మందిరంలో జరుగుతున్న విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో భాగంగా గురువారం మహాకుంభాభిషేకం, శాంతి కళ్యాణం, వసంతోత్సవం వంటి పూజా కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. అనంతరం శ్రీ అనగా సమేత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి కళ్యాణం, వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పూల వ్యాపారి నేను అనుగ్రహిస్తానన్నాడు. సుమారు 80 ఇంట్లు ఉండేవేమో అంతే. వరకు మీరు రండి అయ్యా, మామూలుగా కూర్చున్న దంపతులు అయ్యా. ఆ గోడ అవతల వేసేది అవతల నమస్తే తర్వాత మిగిలిన భక్తులు తీసుకొచ్చి వారిని ముహూర్తానికి మనం కూర్చోబెట్టి
కుంభాభిషేకం చేయడం అనేటువంటిది చాలా ముఖ్యమైన ఘట్టం. ఆ విగ్రహానికి మనం ఆరాధన చేస్తున్నాం. అట్లా ఇలాగే పరమేశ్వరుడు ఉన్నాడు, పరమాత్ముడు. గూడూరు పట్టణంలోని సాయినగర్ లో కొలువైన సాయి మందిరంలో గురువారం సాయినాథుడికి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు ఇరువుగా పాల్గొని బాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం మందిర కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. జయ జయ సాయి ఓం సాయి జయ జయ సాయి సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి శ్రీ సాయి జయ జయ సాయి సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి జయ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజా మనుబోలు గ్రామంలోని సాయి మందిరంలో గురువారం బాబాకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరువుగా పాల్గొని సాయినాథుడిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా కొత్తలూరు జశ్వంత్ సాయి జ్ఞాపకార్థం వారి తండ్రి సుధాకర్ రావు, తల్లి సురేఖ, సోదరుడు చేతన్ సాయి వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. స్వయం సంభవం రాయి పావమాజే ఆయి గవ పావమాజే ఆ జగతారుణి నాథం శాశ్వత గూడూరు పట్టణంలో గురువారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 15,265 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,22,120 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మూస బంగారం ధర 1,55,900 రూపాయలు పలికింది. ఇక గ్రాము వెండి ధర 282 రూపాయల 80 పైసలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
మోటార్ సైకిల్ ను లారీ ఢీకొన్న సంఘటనలో అఖిల్ అనే వ్యక్తి మృతి. వెంకటాచలం మండలం గొలగముడి క్రాస్ రోడ్డు వద్ద ఘటన. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న వెంకటాచలం పోలీసులు. ఐదు వేలకు పైగా సభ్యత్వాల నమోదు చేయడమే లక్ష్యం. గూడూరు పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో అట్టహాసంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం. అనంతరం మాట్లాడిన పార్టీ నాయకులు. ప్లాస్టిక్ రహిత రాపూర్ గా తీర్చిదిద్దాలి. రాపూరు పట్టణంలో ప్లాస్టిక్ కవర్లను నియంత్రించాలని కోరుతూ స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ భవానీకి వినతి పత్రం అందజేసిన జేఏసీ ప్రతినిధులు. వైభవంగా బాబా విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు. గూడూరు మండలం తిప్పవరపాడు గ్రామంలో నూతనంగా నిర్మించిన సాయి మందిరంలో జరిగిన శ్రీ అనగా సమేత శ్రీ దత్తాత్రేయ స్వామివారి కళ్యాణంలో విరివిగా పాల్గొని సాయినాథుని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.